ఒక వ్యవస్థలో నియమాలు పెరిగే కొద్దీ దాని అసలు స్ఫూర్తి ఎలా తగ్గిపోతోందో ఎప్పుడైనా గమనించారా? ఉదాహరణకు, ప్రారంభంలో కొన్ని సూత్రాలతో మొదలైన ఒక సంస్థ కాలక్రమేణా వందల కొద్దీ నిబంధనలతో నిండిపోతుంది. పైకి చూస్తే అంతా పటిష్టంగా, క్రమబద్ధంగా కనిపిస్తోంది. కాని లోపల మాత్రం దాని అసలు లక్ష్యం, దాని ప్రాణం నీరుగారిపోతుంది. ఈరోజు మనం చర్చించబోయే అంశం సరిగ్గా ఈ వైరుధ్యానికి సంబంధించినదే. మనకందిన మూలం మహాకశ్యపుడికి మరియు బుద్ధునికి మధ్య జరిగిన ఒక లోతైన సంభాషణ. ఇది సద్ధమ్మ పటిరూపక సుత్త నుండి తీసుకోబడింది. అసలీ సంభాషణలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ఒక ఆధ్యాత్మిక మార్గం కాలక్రమేణా ఎందుకు బలహీనపడిపోతోంది, మరి దాన్ని సజీవంగా, శక్తివంతంగా ఉంచాలంటే ఏం చేయాలో బుద్ధుడు ఏమన్నారో చూద్దాం. ఈ చర్చ మహాకశ్యపుడు అడిగిన ఒక సూటి అయినా కాస్త కలవరపరిచే ప్రశ్నతో మొదలవుతుంది. ఆయన ఇలా అడుగుతారు: స్వామీ, పూర్వం శిక్షణ నియమాలు తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువమంది భిక్షువులు అంతిమ జ్ఞానాన్ని పొందేవారు. కాని ఇప్పుడు నియమాలు ఎన్నో ఉన్నాయి, కాని జ్ఞానం పొందే భిక్షువులు తగ్గిపోయారు. దీనికి కారణమేమిటి? ఇక్కడ దానికి వ్యతిరేకంగా జరుగుతోంది. సరే, దీన్ని విడమరిచి చూద్దాం. అవును, బుద్ధుని సమాధానం చాలా సూటిగా, లోతుగా ఉంటుంది. ఆయన సమస్యను నేరుగా సంబోధిస్తారు. ఆయన ఇలా అంటారు: కశ్యప, జీవులు నైతికంగా దిగజారిపోతున్నప్పుడు మరియు సద్ధమ్మం అంటే అసలైన ధర్మం అదృశ్యమవుతున్నప్పుడు ఇలాగే జరుగుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే, ఆయన నియమాల గురించి మాట్లాడటం లేదు. సమస్య నియమాల సంఖ్యలో లేదని, అసలు కారణం ప్రజల నైతిక స్వభావంలో, వారి వైఖరిలో ఉందని ఆయన సూచిస్తున్నారు. ఒక్క నిమిషం, ఇది మనం సాధారణంగా ఆలోచించేదానికి పూర్తిగా విరుద్ధంగా ఉంది. మనం నియమాలను ఒక సమస్యకు పరిష్కారంగా చూస్తాం. కాని ఇక్కడ నియమాలు పెరగడమే ఒక పెద్ద సమస్యకు సంకేతమంటున్నారు. అంటే నియమాలు కారణం కాదు, కేవలం వ్యాధి లక్షణాలు మాత్రమేనన్నమాట. ఖచ్చితంగా. దీన్ని మనం ఒక పెద్ద చిత్రంతో ముడిపెట్టి చూస్తే ఈ విషయం మరింత స్పష్టమవుతుంది. ఎప్పుడైతే ఒక సమూహంలో లేదా ఒక వ్యక్తిలో అంతర్గత సద్గుణం, స్వీయ నియంత్రణ తగ్గుతుందో, అప్పుడు బాహ్య నియమాలు, చట్టాలు పెంచాల్సిన అవసరం వస్తుంది. ఉదాహరణకు, ఒక కుటుంబంలో సభ్యుల మధ్య ప్రేమ, గౌరవం ఉన్నప్పుడు వారికి మధ్య పత్రాలు, ఒప్పందాలు అవసరం లేదు. కాని ఆ బంధం బలహీనపడినప్పుడు ప్రతి దానికి ఒక నియమం, ఒక షరతు అవసరమవుతుంది. నిజమే. అదేవిధంగా ఒక ఆధ్యాత్మిక మార్గంలో అనుచరులకు అంతర్గత శ్రద్ధ, వివేకమున్నప్పుడు వారికి కొన్ని మార్గదర్శకాలు చాలు. కాని ఆ శ్రద్ధ లోపించినప్పుడు వారి ప్రవర్తనను నియంత్రించడానికి వందల కొద్ది నియమాలు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి నియమాల సంఖ్య పెరగడం పురోగతికి కాదు, క్షీణతకు సంకేతం. ఈ ఆలోచనే చాలా విప్లవాత్మకమైనది. అంటే ఒక వ్యవస్థ యొక్క ఆరోగ్యాన్ని దాని నియమాల సంఖ్యను బట్టి అంచనా వెయ్యాలంటే, తక్కువ నియమాలున్న వ్యవస్థ ఆరోగ్యంగా ఉన్నట్లు, ఎక్కువ నియమాలున్న వ్యవస్థ అనారోగ్యంతో ఉన్నట్లు లెక్క. మరి ఈ అంతర్గత క్షీణత ఎలా మొదలవుతుంది? ఇంత స్వచ్ఛమైన, శక్తివంతమైన ధర్మం ఎలా బలహీనపడుతుంది? దీన్ని వివరించడానికి బుద్ధుడు ఏదైనా ఉపమానం ఉపయోగించారా? ఉపయోగించారు. ఇది ఈ చర్చకే గుండెకాయలాంటి ఒక అద్భుతమైన ఉపమానం. అదే నకిలీ బంగారం ఉపమానం. ఈ క్షీణత ఎలా మొదలవుతుందో, అది ఎంత సూక్ష్మంగా ఉంటుందో చెప్పడానికి దీని మించిన ఉదాహరణ లేదు. నకిలీ బంగారం ఆసక్తికరంగా ఉంది. దాని గురించి చెప్పండి. బుద్ధుడు ఇలా అంటారు: అసలైన బంగారం దానంతటదే మాయం కాదు. దానికి మార్కెట్లో తిరుగులేని విలువ ఉన్నంతకాలం అది చలామణిలో ఉంటుంది. ప్రజలు దాన్ని వెతుక్కుంటూ ఉంటారు. నిజమే, దానికి అంతర్గత విలువ ఉంది. అది ఎప్పటికీ విలువైనదే. అవును. కాని దాన్ని అచ్చుగుద్దినట్లు పోలిన నకిలీ బంగారం మార్కెట్లోకి వచ్చి విపరీతంగా చలామణిలోకి వస్తే ఏమవుతుంది? ప్రజలు అయోమయంలో పడతారు. ఏది అసలో ఏది నకిలీనో తేల్చుకోలేరు. క్రమంగా బంగారంపైనే నమ్మకం కోల్పోతారు. వ్యాపారులు కూడా దాన్ని తీసుకోడానికి భయపడతారు. చివరికి అసలైన బంగారం ఉన్నా కూడా దాన్ని ఎవరూ నమ్మకపోవడం వల్ల అది చలామణి నుండి అదృశ్యమవుతుంది. ఖచ్చితంగా పాయింట్కొచ్చేశారు. అసలైన బంగారం విలువ తగ్గలేదు, కాని నకిలీ బంగారం వల్ల దానిపై నమ్మకం పోయింది. ఇప్పుడు ఇదే ఉపమానాన్ని ధర్మానికి అన్వయించి బుద్ధుడు ఇలా వివరిస్తారు: భూమి, నీరు, అగ్ని, గాలి అంటే బాహ్యశక్తులు. అవును, ఈ బాహ్యశక్తులు సద్ధర్మాన్ని నాశనం చేయలేవు. అంటే భౌతిక ప్రళయాలు కాని, బయటి నుండి వచ్చే దాడులు కాని అసలైన బోధనల సారాన్ని చెరిపివేయలేవు. అంటే
అసలు ముప్పు బయటి నుండి రాదు, అది లోపలి నుండే వస్తుందన్నమాట. మరి ఈ నకిలీ ధర్మాన్ని ఎవరు సృష్టిస్తారు? బుద్ధుడు చెప్పిన ప్రకారం మార్గం తప్పిన మనుషులు ఈ నకిలీ ధర్మాన్ని సృష్టిస్తారు. వీరు సంఘంలోనే ఉంటారు, ధర్మాన్ని అనుసరిస్తున్నట్లే కనిపిస్తారు. కాని వారు ప్రవేశపెట్టే బోధనలు అసలైన ధర్మంలాగే కనిపిస్తాయి. అవే పదాలను వాడతాయి, అవే ఆచారాలను పాటిస్తాయి. కానే వాటికి పరివర్తన చెందించే శక్తి ఉండదు. అవి పైపైన మెరుస్తూ ఉంటాయి, కాని లోపల సారం శూన్యం. అవి వినడానికి బాగుంటాయి, కాని ఆచరణలో ఫలితాన్ని ఇవ్వవు. ఈ నకిలీ బోధనలు వ్యాపించినప్పుడు ప్రజలు అసలైన కఠినమైన సాధన మార్గాన్ని వదిలేసి సులభంగా కనిపించే ఈ నకిలీ మార్గాల వైపు ఆకర్షితులవుతారు. దాంతో అసలైన ధర్మం నెమ్మదిగా కనుమరుగవుతుంది. ఇది చాలా శక్తివంతమైన హెచ్చరిక. ముప్పు బయట శత్రువుల నుండి కాదు, లోపల ఉన్న అనుచరుల నుండే వస్తుందనేది ఆలోచింపజేస్తుంది. ఈ మార్పును ఎవరూ గుర్తించలేరా? ఈ పతనం ఉన్నట్టుండి రాత్రికి రాత్రే జరిగిపోతుందా, లేక మనకు తెలియకుండానే నెమ్మదిగా పాతుకుపోతుందా? ఇది కూడా చాలా కీలకమైన ప్రశ్న. బుద్ధుడు ఈ విషయంలో కూడా చాలా స్పష్టత ఇస్తారు. ఆయన అంటారు, ఈ ధర్మం యొక్క అదృశ్యం ఒక ఓడ సముద్రంలో అకస్మాత్తుగా మునిగిపోయినట్లు జరగదు. అంటే ఇది ఆకస్మిక పతనం కాదు. కాదు, ఇది ఒక క్రమక్షయం, నెమ్మదిగా గుర్తించలేని విధంగా కొద్దికొద్దిగా జరుగుతుంది. ఒక చెక్కను చెదపురుగులు లోపల నుండి ఎలా తొలిచేస్తాయో అలాగనమాట. పైకంతా బాగానే కనిపిస్తుంది, కాని లోపలంతా గుల్లబారిపోతుంది. నెమ్మదిగా జరిగే క్షీణత అంటున్నారు కదా, అంటే మనకు తెలియకుండానే తప్పులు జరుగుతాయన్నమాట. మరి దీనిని ఎలా గుర్తించాలి? అసలు ఏ ప్రవర్తనలు, ఏ వైఖరులు ఈ పతనానికి దారితీస్తాయో బుద్ధుడు ఏమైనా నిర్దిష్టంగా చెప్పారా? మనం వేటి పట్ల జాగ్రత్తగా ఉండాలి? అద్భుతమైన ప్రశ్న. అవును, ఆయన చాలా స్పష్టంగా 5 అంశాలను చెప్పారు. ఈ 5 విషయాలే ఒక సంప్రదాయాన్ని నిలబెట్టగలవు లేదా కూల్చివేయగలవు. ఆయన వీటిని 5 హానికరమైన విషయాలుగా వర్ణించారు. ఇవి కేవలం సిద్ధాంతాలు కావు, మన వైఖరికి, మన ప్రవర్తనకు అద్దం పడతాయి. ఈ క్షీణతకు మూల కారణం గౌరవం లేకపోవడం, ధిక్కార భావన అని ఆయన స్పష్టం చేశారు. ఆ 5 అంశాలేంటో వివరంగా చర్చిద్దాం. మొదటిది బోధకుడు. అంటే మార్గానికి మూలమైన బుద్ధుని పట్ల అగౌరవం, ధిక్కారభావన చూపడం. అంటే బుద్ధుడిని విమర్శించడమా? అది ఎలా సాధ్యం? ఆయన్నే అనుసరిస్తూ ఆయన పట్ల అగౌరవం ఎలా చూపిస్తారు? ఇది చాలా సూక్ష్మంగా ఉంటుంది. బహిరంగంగా విమర్శించడం కాకపోవచ్చు, ఆయన బోధనల వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని విస్మరించడం. తమకు సౌకర్యంగా ఉన్నవాటిని మాత్రమే స్వీకరించి కఠినంగా ఉన్నవాటిని వదిలేయడం. లేదా మేమిప్పుడు మరింత ఆధునికంగా ఆలోచిస్తున్నాం, ఆయన చెప్పినవన్నీ కాలానికి వర్తించవు అని భావించడం. అలాగా. అంటే అసలు మూలాన్నే తక్కువ చేసి చూడటం. ఇది మొదటి పగులు. అర్థమైంది. ఇక రెండవది ధమ్మం. అంటే అసలైన బోధనల పట్ల అగౌరవం. బోధనలను అధ్యయనం చేయడం, ఆచరించడం పట్ల నిర్లక్ష్యం చూపడం. అంటే గ్రంథాలు చదవకపోవడం, ఉపన్యాసాలు వినకపోవడమా? అది ఒక భాగం మాత్రమే. అంతకంటే ముఖ్యంగా ధర్మాన్ని ఒక మేధోపరమైన వ్యాయామంగా చూడటం. దాని గురించి గంటల తరబడి వాదించడం, విశ్లేషించడం, కానీ దాన్ని తమ జీవితంలోకి, తమ మనసులోకి మార్చుకునే ప్రయత్నం చేయకపోవడం. అవును. జ్ఞానాన్ని సేకరించటమే లక్ష్యంగా పెట్టుకోవటం, కానీ ఆ జ్ఞానాన్ని ప్రజ్ఞగా మార్చుకోకపోవటం. ఇది కూడా ధర్మాన్ని ధిక్కరించటమే. ఎందుకంటే ధర్మమనేది ఆచరించడానికే కాని ప్రదర్శించడానికి కాదు. బోధకుడు, ధమ్మం. ఇక మూడవ అంశమేమిటి? మూడవది సంఘం. అంటే కలిసి సాధన చేసే సమాజం పట్ల ధిక్కార భావన. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఆధ్యాత్మిక మార్గమనేది వ్యక్తిగత ప్రయాణం అని చాలామంది భావిస్తారు. కాని ఇక్కడ సంఘానికంత ప్రాధాన్యత ఇస్తున్నారు. సంఘాన్ని ధిక్కరించడమంటే ఏమిటి? తోటి సాధకుల పట్ల గౌరవం లేకపోవటం, వారిని తక్కువ చేసి చూడటం, నా సాధన వారికంటే గొప్పది అనే అహంకారాన్ని పెంచుకోవడం, సంఘంలో వర్గాలు సృష్టించటం, ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవటం, ఇవన్నీ సంఘాన్ని బలహీనపరుస్తాయి. నిజమే. సంఘమనేది ఒకరికొకరు మద్దతుగా, స్ఫూర్తిగా నిల్చే ఒక పవిత్రమైన ఏర్పాటు. ఆ ఐక్యతను దెబ్బతీయటమంటే ధర్మం నిల్చే ఆధారాన్నే దెబ్బతీయడం లాంటిది. అవును. ఈ మూడు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. బోధకుడిపై గౌరవం లేకపోతే ఆయన బోధనలపైనా ఉండదు. ఈ రెండూ లేనప్పుడు వాటిని ఆచరించే సమాజంపైన గౌరవముండదు.
ఇక నాలుగవది శిక్షణ. ముఖ్యంగా నైతిక నియమాలు అంటే శీల మరియు క్రమశిక్షణను తక్కువగా చూడటం. ఇది మహాకశ్యపుడు అడిగిన ప్రశ్నకు నేరుగా సంబంధించింది. ఈ చిన్న నియమాలు పాటిస్తే ఏంటి, పాటించకపోతే ఏంటి, నా మనసు మంచిది కదా అనే నిర్లక్ష్య వైఖరి ప్రబలడం. ప్రతి చిన్న రాజీ, ప్రతి చిన్న ఉల్లంఘన ఆ మార్గం యొక్క పునాదిని బలహీనపరుస్తుంది. శీల అనేది కేవలం కట్టుబాట్లు కాదు, అది ఏకాగ్రతకు, ప్రజ్ఞకు అవసరమైన స్థిరమైన పునాది. ఆ పునాది లేకుండా పై అంతస్తులు నిర్మించలేం. ఇక చివరిగా ఐదవది ఏకాగ్రత. అంటే మానసిక అభివృద్ధికి, ధ్యానానికి, అంటే సమాధికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం. ధర్మాన్ని అనుసరించేవారు ఏకాగ్రతను ఎలా నిర్లక్ష్యం చేస్తారు? అదే కదా మార్గంలో ముఖ్యమైన భాగం. దీన్ని కూడా సూక్ష్మంగా చేస్తారు. ధ్యానాన్ని ఒక కర్మకాండలా చేయడం, దాని వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని మరచిపోవడం. మానసిక స్పష్టత, అంతర్గత ప్రశాంతతను పెంపొందించుకోవడానికి బదులుగా కేవలం ఉపన్యాసాలు వినడం, పుస్తకాలు చదవడంతోనే సరిపెట్టుకోవడం. అంటే ఆచరణను పక్కన పెట్టడం. అవును, నాకు సిద్ధాంతమంతా తెలుసు, ఇక సాధన చేయాల్సిన అవసరం లేదు అనే భ్రమలో ఉండటం. ఇది ధర్మం యొక్క హృదయాన్ని, అంటే మనసును మార్చే అభ్యాసాన్ని తొలగించడం లాంటిది. ఈ 5 అంశాలు బోధకుడు, ధమ్మం, సంఘం, శిక్షణ, ఏకాగ్రత ఒక సంప్రదాయానికి 5 మూలస్తంభాల్లాంటివి. వీటిలో ఏ ఒక్కటి బలహీనపడినా మొత్తం నిర్మాణం కూలిపోతుంది. అయితే ఈ సూత్రాలు కేవలం భిక్షువులకు, భిక్షుణులకు మాత్రమే పరిమితమా, లేక సాధారణ గృహస్థులకు కూడా వర్తిస్తాయా? బుద్ధుడు ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఈ 5 విషయాల పట్ల గౌరవం లేదా అగౌరవం అనేది భిక్షువులు, భిక్షుణులతో పాటు సాధారణ గృహస్థులైన స్త్రీ-పురుషులకు కూడా సమానంగా వర్తిస్తుందని ఆయన నొక్కి చెప్పారు. అంటే ధర్మాన్ని నిలబెట్టే బాధ్యత అందరిపైనా ఉంది. అందరిపైనా ఉంది. కేవలం ఆశ్రమాల్లో నివసించేవారిపైనే లేదు, సమాజంలో ఉన్న ప్రతి అనుచరుడిపైనా ఉంది. అయితే దీనికొక సానుకూల కోణం కూడా ఉంది. అదేమిటంటే, ఏ 5 విషయాల పట్ల ధిక్కారం పతనానికి దారితీస్తుందో అవే 5 విషయాల పట్ల గౌరవం, భక్తి, శ్రద్ధ దానిని నిలబెడతాయి మరియు వృద్ధి చేస్తాయి. అంటే నాణేనికి రెండో వైపు కూడా ఉంది. అవును, ధర్మాన్ని పరిరక్షించే 5 స్తంభాలు కూడా ఇవే. 1 బోధకుడి పట్ల గౌరవం, 2 ధమ్మం పట్ల గౌరవం, 3 సంఘం పట్ల గౌరవం, 4 శిక్షణ పట్ల గౌరవం, 5 ఏకాగ్రత పట్ల గౌరవం. అంటే ఒక సంప్రదాయం యొక్క ఆరోగ్యం, దాని భవిష్యత్తు పూర్తిగా దానిని అనుసరించేవారి వైఖరిపైనే ఆధారపడి ఉంటుంది. ముప్పు బయటలేదు, అది మన లోకలే ఉంది. సరే, వీటన్నిటినీ కలిపి చూస్తే మహాకశ్యపుడు అణిగిన అసలు ప్రశ్నకు తిరిగి వద్దాం. ఎక్కువ నియమాలు ఉన్నప్పటికీ తక్కువ మంది జ్ఞానాన్ని ఎందుకు పొందుతున్నారు అనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అవును, ఇప్పుడు ఆ చిత్రం పూర్తయింది. నియమాలు ఎందుకు పెరిగాయంటే అనుచరులలో ఈ 5 స్తంభాల పట్ల గౌరవం అప్పటికే క్షీణిస్తోంది, వారి ప్రవర్తన అదుపు తప్పుతోంది. ఆ లోటును భర్తీ చేయడానికి? అవును, ఆ అంతర్గత క్షీణతను ఆపడానికి సంఘం పెద్దలు బయటినుండి కట్టుబాట్లను, అంటే మరిన్ని నియమాలను ప్రవేశపెట్టారు. కాని వారు అంతర్గత అనారోగ్యానికి బాహ్య కట్టువేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక వ్యక్తిలో ధర్మం పట్ల శ్రద్ధ, గౌరవం లేనప్పుడు మీరు ఎన్ని నియమాలు పెట్టినా అవి కేవలం ఖాళీ గూడులా మిగిలిపోతాయి, వాటిలో ప్రాణం ఉండదు. అందుకే ఫలితాలు తగ్గాయి. ఖచ్చితంగా. అందుకే నియమాల సంఖ్య పెరిగినా గౌరవం, శ్రద్ధ లేనందున ఫలితాలు తగ్గుముఖం పట్టాయి. అసలైన బంగారం స్థానంలో నకిలీ బంగారం వచ్చి చేరింది. ఈ సుత్తం ఏ సమూహానికైనా, ఏ సంప్రదాయానికైనా, అది ఆధ్యాత్మికమైనా లేదా లౌకికమైనా వర్తించే ఒక కాలాతీతమైన విశ్లేషణను అందిస్తుంది. నకిలీ బంగారం గురించిన హెచ్చరిక మరియు ఆ 5 స్తంభాల పట్ల గౌరవం యొక్క ప్రాముఖ్యత చాలా శక్తివంతమైనవి. ఒక సంస్థ అయినా, ఒక ఉద్యమమైనా తమ మూల విలువల నుండి, తమ అసలు స్ఫూర్తి నుండి ఎలా దూరమవుతాయో ఇది అద్దం పడుతుంది. ఖచ్చితంగా. ఈ చర్చ ఒక ఆలోచింపజేసే ప్రశ్నను మన ముందుంచుతుంది. ఈ మూలం ధర్మం యొక్క అదృశ్యం గురించి మాట్లాడుతుంది. అయితే దాని పరిరక్షణలో చురుకుగా పాల్గొనడమంటే ఏమిటి? మంచి ప్రశ్న. అంటే మనం నిష్క్రియంగా ఉండకుండా ధర్మాన్ని కాపాడటానికి మన వంతుగా ఏం చెయ్యగలమని ఆలోచించాలి. అవును, ఆ 5 స్తంభాల పట్ల ధిక్కారం పతనానికి దారితీస్తే మరి వాటిపట్ల గౌరవాన్ని మన రోజువారీ జీవితంలో ఎలా చూపించాలి? ప్రపంచంలోనే కాకుండా మనలోనే ఆ సద్ధమ్మం నిలిచి ఉండేలా చేసే ఆ చిన్న చిన్న చర్యలేమై ఉంటాయి? చెప్పండి.
బహుశా ఒక బోధనను అహంకారం లేకుండా శ్రద్ధగా వినడం, తోటి సాధకుణ్ణి చిన్నచూపు చూడకుండా గౌరవించడం, ఒక చిన్న నైతిక నియమాన్ని కూడా ఇది ముఖ్యమే అని గుర్తించి శ్రద్ధగా పాటించడం, రోజులో కొద్దిసేపైనా మనసును నిలకడగా ఉంచుకోవడానికి ప్రయత్నించడం, బహుశా ఇవే ఆ అసలైన బంగారాన్ని కాపాడే, దానిని చలామణిలో ఉంచే నిజమైన చర్యలేమో. అంతిమంగా బాధ్యత మనందరిపైన ఉంది.